వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనము సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి మనం ఏ ఆసనాస్ చేసుకోవచ్చో మన సెషన్లో చూద్దాం. సో మన బాడీలో సయాటిక్ అనేది లాంగెస్ట్ థిక్కెస్ట్ నర్వ్ అనమాట. ఆ సయాటిక్ నర్వ్ అనేది మనకి హిప్ నుంచి స్టార్ట్ అయ్యి బటక్స్ నుంచి మళ్ళీ మోకాల్ వరకు, ఈ నీ జాయింట్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ 2 నర్వ్స్గా డివైడ్ అయ్యి మన హీల్ వరకు కూడా వెళ్తుంది అనమాట. సో ఈ సయాటిక్ నర్వ్ అనేది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బోత్ సైడ్స్ ఉంటుంది. సో సయాటికా పెయిన్ అనేది కొందరికి రైట్ సైడ్ రావచ్చు, కొందరికి లెఫ్ట్ సైడ్ రావచ్చు. అంటే మనం స్ట్రెయిన్ అయిన దాన్ని బట్టి, ఎక్కువ లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న, ఎక్కువ ఇరిటేషన్ ఉన్న, ఎట్ సైడ్ ఇరిటేషన్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ సయాటికా పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో సయాటిక్ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుందన్నమాట. ఈ పెయిన్ అనేది బర్నింగ్ సెన్సేషన్ లాగా, పించింగ్ సెన్సేషన్ లాగా, కాళ్ళంతా లాగేసినట్టు, ఎక్కువసేపు నించోలేము, ఎక్కువసేపు కూర్చోలేము, అలాంటి పెయిన్ సిమ్టమ్స్ అన్నీ ఈ సయాటికా పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఈరోజు ఏం ఆసనాస్ చేసుకోవడం వల్ల మనకి సయాటిక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది అనేది చూద్దాం. ముందుగా మనం చేసే ఆసన తాడాసన. తాడాసన కోసం కాళ్ళు 2 ఇలా దగ్గర తీసుకోవచ్చు, లేదా కాళ్ళ మధ్యలో ఒక 1 feet డిస్టెన్స్ తీసుకొని చేతులు 2 నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేస్తూ ఫింగర్స్ లాక్ చేసి బాడీని కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ మెల్లిగా టోస్ మీదకి తీసుకోవాలి. హీల్స్ వీలైనంత లిఫ్ట్ చేసి దృష్టి ఒక పాయింట్లో ఫిక్స్ చేసి ఆసనాన్ని హోల్డ్ చేయాలి. దీంట్లో కావాలంటే మెల్లిగా హీల్స్ డౌన్ చేస్తూ లిఫ్ట్ చేస్తూ మూమెంట్ చేసుకోవచ్చు. లిఫ్ట్ చేసినప్పుడు మాత్రం బాడీ స్ట్రైట్గా ఉండేలాగా స్ట్రెచ్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. ఇలా ఒక 10 times దించుతూ లిఫ్ట్ చేసిన తర్వాత మెల్లిగా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. ముందుగా మనం చేసే ఆసన అర్ధ ఉత్తానాసన అంటాము. అర్ధ ఉత్తానాసన కోసం కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని చేతులు 2 నడుము మీద ఉంచి బాడీని కొంచెం లిఫ్ట్ చేసి ఇలా హాఫ్కి ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు మన వెయిట్ అంతా టోస్ మీదకి షిఫ్ట్ చేయాలి. అంటే ఈ ఏరియాలో స్ట్రెచ్ అనేది కంప్లీట్గా ఫీల్ అవ్వాలన్నమాట. సో ఇలా చేతులు ఇలా థైస్ మీద పెట్టచ్చు, లేదా నడుము మీద పెట్టి ఇలా ముందుకు చూస్తూ ఒక 10-20 seconds ఆసనాన్ని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా రిలాక్స్. నెక్స్ట్ ఆసన పాదహస్తాసన. పాదహస్తాసనకి స్లోగా చేతులని ఇలా స్లైడ్ చేస్తూ కిందకి వెళ్ళి నెమ్మదిగా టోస్ పట్టుకోగలిగితే టోస్ పట్టుకోవాలి, లేదా చేతులు కింద పెట్టగలిగితే కింద పెట్టాలి. లేదు ఇంకొంచెం ఎక్కువ స్ట్రెచ్ ఈ ఏరియాలో రావడం కోసం ఇలా ఎల్బోస్ని పట్టుకొని బాడీని కొంచెం కిందకి లాగి ఇలా హోల్డ్ చేయాలి. అండ్ నెమ్మదిగా వెయిట్ని టోస్ మీదకి షిఫ్ట్ చేయాలి. ఇలా హిప్ వెనక్కి ఉండకుండా ఇలా ముందుకి వెయిట్ షిఫ్ట్ చేస్తూ ముందుకి ఉండాలి. దీంట్లో ఇలా కొంచెం సైడ్ టు సైడ్ మూమెంట్, ఇంకొంచెం మనకి ఆ స్ట్రెచ్ తెలియడం కోసం ఇలా మూమెంట్ కూడా చేసుకోవచ్చు. బాడీని అనేది కిందకి పుల్ చేస్తూ ఉండాలి. మనం ఎలా పుల్ చేస్తుంటే ఆ స్ట్రెచ్ అంతా మనకి లెగ్ పైన తెలుస్తూ ఉంటుంది. ఇది పాదహస్తాసన వేరియేషన్. దాని స్లోగా ఆసనాన్ని రిలీజ్ చేసి రిలాక్స్ చేయాలి. నెక్స్ట్ పాదపీడాసన అంటాము. పాదపీడాసన కోసం ఇలా లెగ్ని వెనక్కి ఫోల్డ్ చేసి మన హీల్ని హిప్కి ప్రెస్ చేసి 2 kneesని ఒక స్ట్రైట్ లైన్లో తీసుకొని ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇదే ఆసనాన్ని ఆపోజిట్ లెగ్తో హీల్ని ఇలా హిప్ ప్రెస్ చేసి హోల్డ్, అండ్ స్లోగా రిలీజ్. నెక్స్ట్ ఆసన సేతుబంధాసన. సేతుబంధాసన కోసం నెమ్మదిగా ఇలా మన బ్యాక్ పైన పడుకోవాలి. కాళ్ళు 2 ఇలా ఫోల్డ్ చేసి ఉంచాలి. చేతులు 2 ఇలా హీల్స్ పక్కన పెట్టి కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ తీసుకొని నెమ్మదిగా హిప్ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తూ ఒక 5-10 seconds హోల్డ్ చేసి దెన్ స్లోగా డౌన్ చేయాలి. మళ్ళీ సెకండ్ రౌండ్. లిఫ్ట్ చేసినప్పుడు మన హిప్స్ని టైట్ చేయాలి, థై మజిల్స్ని ఎంగేజ్ చేయాలి. దానివల్ల మనకి ఆ పెయిన్ రిలాక్సేషన్ అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది అన్నమాట. దెన్ డౌన్. మళ్ళీ లిఫ్ట్ చేసి హోల్డ్ చేసి స్లోగా రిలాక్స్. నెక్స్ట్ ఆసన సుప్త పాదాంగుష్టాసన అంటాము. కాళ్ళు 2 ఇలా ఫోల్డ్ చేసిన స్థితిలో ఉంచి మెల్లిగా రైట్ లెగ్ పైకి తీసుకున్న తర్వాత మన 2 చేతులని ఇలా మన కాఫ్ వెనకాల కానీ మోకాలు వెనకాల కానీ పెట్టి
నెమ్మదిగా కాలుని కొంచెం మన ఫేస్ వైపుకి లాగి టోస్ని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు ఆ స్ట్రెచ్ అంతా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇంకా కుదిరితే ఇంకా కొంచెం కాలుని ఇలా వెనక్కి లాగి హోల్డ్ చేయొచ్చు. దెన్ స్లోగా సెంటర్ అండ్ రైట్ లెగ్ డౌన్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ మోకాలు వెనకాలు కానీ ఇలా కాఫ్ వెనకాలు కానీ పట్టుకొని కొంచెం లెగ్ని వెనక్కి లాగి టోస్ని ఇలా కిందకి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా రిలాక్స్ అండ్ లెగ్ డౌన్. నెక్స్ట్ ఆసన సూచిరంధ్రాసన అంటాం. ఇది చాలా ఎఫెక్టివ్ ఆసన ఆర్ స్ట్రెచ్ ఫర్ సయాటిక్ పెయిన్ రిలీఫ్. రైట్ యాంకిల్ని ఇలా లెఫ్ట్ థై మీద ఉంచి మన లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేసి ఒక చేయి లోపల నుంచి ఒక చేయి బయట నుంచి తీసుకొని ఇలా మోకాల్ని దగ్గరగా హక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కంఫర్ట్ ఉంటే ఇంకా తలని పైకెత్తచ్చు. ఈ స్ట్రెచ్లో మనకి ఆపోజిట్ సైడ్ ఏ లెగ్ అయితే పైన ఉందో ఆ లెగ్ పైన స్ట్రెచ్ అనేది వస్తుంది అన్నమాట. స్లోగా హెడ్ డౌన్ చేసి నెమ్మదిగా లెగ్ రిలీజ్ చేయాలి. సేమ్ ఆసన ఆపోజిట్ సైడ్. ఒక హ్యాండ్ లోపల నుంచి బయట నుంచి తీసుకుని మోకాలు లిఫ్ట్ చేసి నెమ్మదిగా లెగ్ని చెస్ట్కి దగ్గరగా లాగి హెడప్ చేసి హోల్డ్ చేయాలి. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ నాకు స్ట్రెచ్ తెలుస్తుంది. సో ఆపోజిట్ లెగ్లో స్ట్రెచ్ అనేది తెలుస్తుంది అనమాట. దెన్ స్లోగా డౌన్ అండ్ నెమ్మదిగా ఆసన రిలీజ్ చేసి కాళ్ళు రెండు స్ట్రైట్ చేసి శవాసనాలో రిలాక్స్ అవ్వాలి. దెన్ స్లోగా ఒక సైడ్కి తిరిగి కూర్చొని రిలాక్స్. సో ఈరోజు సెషన్లో చూపించిన ఈ 4-5 ఆసనాస్ని సయాటిక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి మీరు ట్రై చేయండి. దెన్ రిజల్ట్ ఏంటో మాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.